కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మీతో నేను చాలా సింపుల్గా అనిపించే ఇది కూడా చెప్పాల్సిన విషయమా అని శ్రోతలకు ఆశ్చర్యం కలిగించేటంతటి ఒక ముఖ్య విషయాన్ని గురించి చెప్పబోతున్నానండి. అదేమిటంటే చూసి నేర్చుకోవాలి. ఇది ఈరోజు మన టాపిక్. ముఖ్య విషయం అని ఎందుకంటున్నానంటే మన వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే సబ్జెక్ట్ కనుక. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే మానసికంగా ఎదుగుతున్న పిల్లలు ముందు సమాజం ముందు ఒక మంచి వ్యక్తిగా ముచ్చట గొలిపేలా రాణించాలంటే ఇలాంటి విషయాలను చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి. పిల్లలే కాదు, కొంతమంది పెద్దలు కూడా ఇలాగే నేను చెప్పబోయే విధంగా ప్రవర్తిస్తుంటారు. అందులో నేను మినహాయింపేమీ కాదనుకోండి. ఈనాటి కబుర్లలో చెప్పబోయే విషయాలకు సంబంధించిన లోపాలు ఒకప్పుడు నాలోనూ ఉండేవి. ఆ తర్వాత కొంతమందిని చూసి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అబ్జర్వ్ చేసి కొంతవరకు నేర్చుకున్నాను. నాకన్నా చిన్నవాళ్లకు, ముఖ్యంగా యువతకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరెక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సభలోనో లేక కుటుంబ ఫంక్షన్లోనో కూర్చున్నా ఎప్పుడు మీ ఎదుటి వాళ్ళ మాటల్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, బిహేవియర్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ ప్రక్రియ ఒక అలవాటుగా మారి మీలో నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అబ్జర్వ్ చేయటమే కాక చేసిన దాన్ని వెంటనే గ్రాస్ప్ చేస్తూ ఉండాలి. అంటే గ్రహించటం అన్నమాట. మా అమ్మ మా చిన్నప్పుడు ఈ గ్రహింపు అన్న మాటను ఎక్కువగా వాడుతుండేది. చిన్నపిల్లైనా దానికి ఎంత గ్రహింపో అనేది, లేకుంటే దానికి ఊహ ఎక్కువ అనేది. ఈ గ్రహింపు అంటేనే గ్రాస్పింగ్ పవర్. దీనివల్ల మనం ఎన్నో నేర్చుకుంటాం. ఎదుటి వాళ్ళను చూసి ఎలా ఉండాలో అది నేర్చుకోవటమే కాదు, ఎలా ఉండకూడదో అది కూడా నేర్చుకుంటాం. నిజానికి ఎలా ఉండకూడదో తెలుసుకోవటం కూడా ఒక జీవిత పాఠమే. ఈ విషయం చాలామందికి తెలియదు. అంతేగాక ఎలా ఉండకూడదో తెలిస్తే అది చూసి నేర్చుకుని చెడిపోతారు పిల్లలు అని అనుకుంటారు మరికొంతమంది. కానీ అది తప్పు. మంచి చెడు రెండూ తెలుసుకోవటం వల్ల పిల్లలు అనుభవజ్ఞులు అవుతారు. సొంతంగా ఆలోచించటం, స్వీయ నిర్ణయాలు తీసుకోవటం అనేవి వాళ్లకు అలవడతాయి. కొంతమంది తల్లిదండ్రులు, ఇతర పెద్దలు ఎప్పుడు ఎంత వయసు వచ్చినా పిల్లలను చిన్నపిల్లలుగానే భావించి స్పూన్ ఫీడింగ్ చేయాలని చూస్తారు. అది అతి ప్రేమ, అతి గారాపం వల్ల అలా జరుగుతుంది. కానీ పిల్లల్ని ఒక వయసు వచ్చాక వాళ్ళ ఆలోచనలకు, ఇష్టాయిష్టాలకు వదిలేయాలి. మొదట వాళ్ళ అభిప్రాయాలు ఏర్పరచుకోవటంలో, నిర్ణయాలు తీసుకోవటంలో పొరపాట్లు, తొందరపాట్లు, తప్పులు దొర్లినా వాటి దుష్ఫలితం వాళ్లనే రూట్ మార్చుకునేలా చేస్తుంది. బంగారపు కడ్డీ అయినా నిప్పులో కాల్చి చిన్న చిన్న సుత్తి దెబ్బలు వేస్తేనే తీగలా సాగి అందమైన ఖరీదైన ఆభరణంగా రూపుదిద్దుకుంటుంది. పిల్లల వ్యక్తిత్వం అయినా అంతే. కష్టపడితేనే, కష్టం సుఖం తెలిస్తేనే రాటు తేలి ఆ తర్వాత రాణించగలుగుతారు. స్పూన్ ఫీడింగ్కి అలవాటైన పిల్లలు స్వయంగా ఏ పని చేసుకోలేకపోగా తమ కోసం అంత కష్టపడుతున్న పెద్దవాళ్ల కష్టాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలన్న మనసు మీది స్పృహ లేకుండా ఎప్పుడు వాళ్ల సుఖం, సంతోషం, స్వలాభం గురించే ఆలోచిస్తూ స్వార్థపరులుగా, సోమరిపోతుల్లా తయారవుతారు. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నట్టు అలసత్వం, బద్ధకం, చురుకుదనం లేకపోవటం వంటి అవలక్షణాలతో జీవితంలో ఎదుగు బొదుగు లేక ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ముఖ్యంగా పిల్లలది నేర్చుకునే వయసు. ఒక నిర్దిష్ట స్వభావం, ఒక ఉన్నత వ్యక్తిత్వం అనేవి ఏర్పడేది ఆ వయసులోనే. కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టు నేర్చుకునే నేర్పును, గ్రహింపు శక్తిని ఆ వయసు నుంచే అలవర్చుకోవాలి. అందుకు పెద్దవాళ్ళు వాళ్ళకి అవకాశాలను కల్పించాలి. నేను ఇందాక చెప్పిన మరో విషయం, ఎదుటి వాళ్ళ శ్రమను, కష్టాన్ని పిల్లలు గుర్తించాలి అని. అంతేకాదు, దానితో పాటు ఎదుటి వాళ్లను గౌరవించటం,
ప్రేమించటం కూడా నేర్చుకోవాలి. పిల్లల్లో కొన్ని పిల్ల లక్షణాలు, అల్లరి చేష్టలు సహజంగా ఉంటాయి. అవి చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రమే శోభనిస్తాయి, కానీ పెద్దయిన తర్వాత కాదు. రోడ్డు మీద నడుస్తున్న ఒక మనిషి అరటి తొక్క మీద కాలేసి జారి పడితే పిల్లలు పక్కున నవ్వుతారు, చప్పట్లు కొడుతూ మరీ నవ్వుతారు. వాళ్ళు నవ్వితే పడ్డవాడికి సైతం నవ్వొస్తుంది. కానీ ఒక వయసు వచ్చాక అలా చేయకూడదు. వెళ్ళి చెయ్యి ఆసరా ఇచ్చి లేపాలి. దెబ్బ తగలలేదు కదా అని అడగాలి. అది సంస్కారం. ఇక నిజాయితీ, ఆనెస్టీ విషయాలకు వస్తే పిల్లల్లో ఇది తప్పనిసరి ఉండాల్సిన మంచి లక్షణం. ఈ ఆనెస్టీ అనేది నిజాయితీ, ఓపెన్నెస్లో లేకపోవటం, దాపరికం ఉండటం, ఎదుటి వాళ్ళని భ్రమ పెట్టాలని చూడటం, ఆత్మన్యూనత, ఎదుటి వాళ్ళు నన్ను గురించి ఏమనుకుంటున్నారో అనే అనుమానం, నన్నెక్కడ తక్కువ అంచనా వేసి చులకన చూస్తారో అనే భయం, ఇవన్నీ మనిషి తనలాగా తను ఉండకుండా ఎవరినో ఇమిటేట్ చేయాలని చూడటం, కాపీ కొట్టాలని చూడటం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం వంటి వాటికి దారితీస్తాయి. ఇక్కడ అలా ప్రవర్తించే వాళ్ళు ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వాళ్లకు మనల్ని గురించి మాట్లాడుకోవటం, వ్యంగ్యంగా నవ్వుకోవటం తప్ప మరో పని లేదు అని అనుకోవటం మన భ్రమ అని. అది మన కాన్షియస్నెస్ వల్ల, కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల వచ్చిన ఆలోచనే, భయమే కానీ మరొకటి కాదు. అది పోవాలంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎవరితో మాట్లాడినా నిటారుగా నిల్చొని లేక కూర్చొని తలెత్తి ఎదుటి మనిషి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం అలవాటు కావాలి. పెద్దవాళ్ళు అలా అలవాటు చెయ్యాలి. మెలికలు తిరిగిపోవటం, బాడీని అటూ ఇటూ కదిలించటం, తల వంచి లేక చూపులు నేలవాల్చి మాట్లాడటం, స్పష్టత లేకుండా మెల్లిగా గొణుక్కున్నట్టు మాట్లాడటం, ఇవన్నీ కాన్ఫిడెన్స్ లేకపోవటానికి, భయపడుతున్నాడు అనటానికి గుర్తులు. ముందు బాడీ లాంగ్వేజ్కి సంబంధించిన ఈ అవలక్షణాలు తొలగిపోతే యువతలో ఆత్మవిశ్వాసంతో పాటు నిజాయితీ కూడా పెరుగుతుంది. తప్పైనా ఒప్పైనా దాపరికాలు లేకుండా ఓపెన్గా మాట్లాడమని పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే ఒక్క తప్పు లేక ఒక్క పొరపాటును కవర్ చేసుకోవాలని చూస్తే 100 తప్పులు చేయాల్సి వస్తుంది, 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. దాని బదులు తప్పు జరిగినప్పుడు సారీ చెప్పటం, తన గురించి ఇతరులు పొరపాటున లేని గొప్పను, ఆధిక్యతను చెప్పబోతే మర్యాదగా సవరించటం, ఇవన్నీ మనిషిని మంచి మనిషిగా మార్చి ముచ్చటగొల్పేలా చేస్తాయి. అలాంటివి చిన్న విషయాలే అయినా నేను చూసి నేర్చుకున్నవి 2 మీకు ఉదాహరణగా చెప్తాను. ఒకరోజు ఒక సాహిత్య సభ జరుగుతున్నప్పుడు ఒక మహిళా ఆహూతురాలు వక్తగా వచ్చిన ఆవిడ తనకు పిలుపు రాగానే స్టేజీ మీదకి పోబోతూ కార్పెట్నో లేక చీరనో కాళ్లకు అడ్డం పడి తూలి కింద పడిపోయి మళ్ళీ నిలదొక్కుంది. అయ్యో అన్నారు సభికులందరూ ఒకేసారి, నాతో సహా. వెంటనే ఆవిడ మైక్ ముందుకు వచ్చి ఐఎమ్ ఆల్ రైట్, థ్యాంక్ యూ అని వెళ్ళి తన సీట్లో కూర్చున్నది. ఎంతో హుందాగా అనిపించింది నాకు ఆ బిహేవియర్. చాలా డిగ్నిఫైడ్గా అనిపించింది. ఆమె స్థానంలో నేను ఉండి ఉంటే సిగ్గుతో తలవాల్చేసి ఎవరన్నా నవ్వుతున్నారేమోనని క్రీగంట అందరి వంక చూసేసి మెలికలు తిరిగిపోయి ఉండేదాన్నేమో అని అనిపించి ఇలాంటివి జరిగినప్పుడు ఇలా ఉండాలి అని నేర్చుకున్నాను. మరొకసారి మరో సభలో ఒక అతిథి గురించి ఒక ఆర్గనైజర్ పరిచయం చేస్తూ డాక్టర్ శ్రీమతి అంటూ ఆమె పేరు, వివరాలు చెప్పాడు. అప్పుడు విని ఊరుకున్న ఆవిడ తను మాట్లాడే టర్న్ వచ్చినప్పుడు ఉపన్యాసం ప్రారంభిస్తూనే, ముందుగా మీకు ఆ విషయం నేను చెప్పాలి. నేను డాక్టర్ని కాదు, పిహెచ్డి హోల్డర్ని కాదు కనుక ఆర్గనైజర్సు పొరపాటున అలా చెప్పారు అని అనటంతో ఆ హానెస్టీ నాకెంతో ముచ్చటేసింది. అనుకోకుండా జరిగిన ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడే పిల్లలు నేర్చుకోవటానికి మంచి అవకాశం దొరికినట్టు అవుతుంది. నిజం చెప్తున్నాను, హానెస్టీగా ఉంటే, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు ఉండటంలోని ఆ సింప్లిసిటీ నాకెంత నచ్చుతుందో. మన శరీర ఆకృతి, శరీర వర్ణం, అందం ఇవన్నీ మన చేతిలో లేనివి. ఈ విషయం తెలిసి
లావు ఉన్నవాళ్ళు లావుగా ఉన్నామని, బక్కగా ఉన్నవాళ్ళు బక్కగా ఉన్నామని, ఇలా పొడుగ్గా, పొట్టిగా, ఒంటి రంగు తక్కువగా ఉన్నవాళ్ళు ఆయా విషయాలలో చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎలా ఉన్నా కాన్ఫిడెంట్గా ఉండగలిగితే, తమ ప్రతిభను, శక్తి సామర్థ్యాలను చూపి రాణించగలిగితే తమలోని లోపాలు కాని ఆ లోపాలను జయించగలుగుతారు. అలా జరగకుంటే వాటి మూలంగా వాళ్లలోని ప్రతిభ, కళ బయటికి రాకుండా వాళ్లలోనే అంతరించిపోతాయి. ఇలా మనలోని లోపాలను జయించగలగటం, లేకుంటే ఛాలెంజ్గా తీసుకోవటం, మనలోని ప్రతిభను లేక అందాన్ని ఎవరైనా మెచ్చుకున్నప్పుడు అతి మంచితనంతో, వినయంతో సిగ్గుపడిపోకుండా థ్యాంక్స్ అండి అని అనటం, లేదా ఇది నా గొప్పతనం మాత్రమే కాదన్నట్టు మాట్లాడటం, ఇవన్నీ మన వ్యక్తిత్వానికి హుందాతనాన్ని తెచ్చిపెడతాయి అని చెప్తూ ముగించబోయే ముందు నోట్ లాంటి ఒక మాటను నేను మీకు తప్పక చెప్పి తీరాలండి. అదేమిటి అంటే, ఈ నా మాటలన్నింటినీ విన్న తర్వాత ఇవన్నీ ఆచరించి వ్యక్తిత్వం పండిపోయిన దశలో నేను పర్ఫెక్ట్ అన్నట్టుగా నేను ఉండి ఉంటానని మీరు ఏవేవో ఊహించుకోకండి. నేను నిత్య విద్యార్థినిని. నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. మరి ఎదుటి వాళ్లకు చెప్పేటందుకే నీతులు ఉన్నాయి టైపు కాకపోయినా నేను నమ్మిన వాటిని మీకు చెబుతున్నానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ ప్రపంచంలో నేను పర్ఫెక్ట్ అన్నట్టు ఒక్క లోపం కూడా లేని వాళ్ళు కాగడా వేసి వెతికి చూసినా ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. అందులో నేను ఒకదాన్ని అని సవినయంగా మనవి చేస్తూ ఇక సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.